సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎస్ఐ అంతిరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ మంజూరు విషయంలో 10,000 లంచం తీసుకుంటుండగా నల్లగొండ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2024 అక్టోబర్ నెలలో చింతలపాలెం మండలానికి చెందిన వ్యక్తులు అక్రమంగా పీడీఎఫ్ బియ్యాన్ని తరలించారు. దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అక్రమ రవాణా కేసులో ఉన్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితులు స్టేషన్ బెయిల్ విషయమై 15,000 లంచం డిమాండ్ చేసినట్లు నిందితుల్లో ఒకరు నల్లగొండ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పకడ్బందీ ప్లాన్తో ఎస్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కు ఒక కంప్లైంట్ వచ్చాడు. అతను వచ్చి ఏం కంప్లైంట్ చేశాడంటే, ఈ మల్లారెడ్డిగూడెం పోలీస్ స్టేషను, దానికి ఇంకొక పేరు ఉంది చింతలపాలెం అని. ఆ పోలీస్ స్టేషన్లో 23 అక్టోబర్ 2024 రోజున ఒక 6గురి పైన పీడీఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి కేసు అయింది. ఆ ఎస్ఐ గారు 6గురి పైన కేసు చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే మా దగ్గరికి కంప్లైంట్ వచ్చాడో ఆయన పేరు కూడా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్ని పిలిపించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 15,000 డబ్బులు అడిగాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఎస్ఐ గారి యాంటీసిడెంట్స్ రెప్యుటేషన్ వెరిఫై చేస్తే గతంలో కూడా ఎస్ఐ గారి పైన అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. తర్వాత ఇతను మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ కూడా జెన్యూన్ అని తెలియని తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ట్రాప్లో భాగంగా ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడో అతనికి టెయింటెడ్ అమౌంట్ ఇచ్చి 15,000 అడిగిన తర్వాత ఆయన అంతా ఇచ్చుకోలేను అంటే 10,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇద్దరి మధ్యన, ఎస్ఐ గారు అండ్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆయన మధ్యన. ఈరోజు సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆ కంప్లైంట్ మేము పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి మీరు అడిగిన 10,000 డబ్బులు నేను తీసుకొని ఇచ్చాను, ఆ కేసులో నాకు నోటీసు ఇవ్వండి అని చెప్పి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాడు. చేసిన తర్వాత ఎస్ఐ గారు ఆ డబ్బులు తీసుకొని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఇమ్మీడియట్ మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.